ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనువారు ధన్యులు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. నమ్ముకున్నవాడు ధన్యుడు. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండెను. ఇలా దేవుని నమ్మిన వారికి ఆశ్రయకుడుగా కాకుండా ఆయన 5 వాగ్దానాలు క్రైస్తవ జీవితాలకు ఇస్తున్నాడు అనే ప్రాముఖ్య విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ దిశలోనే మనం నేర్చుకున్న మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు మనకు ఒక చక్కటి దిశను, చక్కటి స్పష్టతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వితౌట్ డైరెక్షన్ అండ్ వితౌట్ క్లారిటీ నో మ్యాన్ కెన్ వాక్ ఎనీవేర్. దిశ స్పష్టత లేకుండా మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియదు. కానీ దేవునిలో మనకు దిశ ఉంది, దేవునిలో మనకు స్పష్టత ఉంది. కనుక మనము వెంబడింపవలసింది దేవునిని ఒక్కడనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషిని వెంబడించినప్పుడు నీ ప్రయాణము మధ్యలోనే ఆగిపోవచ్చు. కానీ యేసును వెంబడించినప్పుడు ఏ ప్రయాణం ఆగదు. ఆ ప్రయాణము నిన్ను గమ్యానికి చేరుస్తుంది. అందుకే దిశ, అలాగే స్పష్టత. అర్థమవుతుందా? దిశ అలాగే స్పష్టత. రెండోది ఏంటంటే, ఆయన నమ్మావు కనుక ఆయన ఆశ్రయమే కాకుండా, ఆయన మనకు దుర్గమే కాకుండా, రెండోది ఈ శాంతి లేని లోకములో దేవుడు మనకేమిస్తున్నాడు? శాంతిని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకాన్ని బట్టి మనకెప్పుడు కూడా శాంతి కలగదు, నెమ్మది కలగదు, ఆనందము కలగదు. అవన్నీ క్షణమాత్రమే. ఆ తర్వాత మరలా మనలో ఉండే బాధ ఉంటూనే ఉంటుంది, అనుభవించే కష్టము అనుభవిస్తూనే ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, నేను మీకు ఇచ్చు ఈ శాంతి ఈ లోకమిచ్చు శాంతి కాదు, పరలోకము నుండి తేబడిన ఆ శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక పోయిన ఆదివారము 2 విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు 3వ విషయాన్ని నేర్చుకుందాం. ఏంటి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము అని అంటే, ఆయన నువ్వు నమ్మావు గనుక, ఆయన నీకు ఆశ్రమై ఉన్నాడు గనుక, దేవుడు మాట్లాడుతున్న 3వ మాట, నేను నీకు భద్రతను అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో భద్రత కలిగిన సైన్యము, ఎంతో భద్రత కలిగిన ఇల్లులు, ఎంతో భద్రత కలిగిన వాహనాలు ఎన్ని వచ్చినా ఏవి కూడా మనల్ని కాపాడలేవు. మనల్ని కాపాడగలిగిన వాడు ఎవరంటే, నిన్ను నన్ను భద్రపరిచే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భద్రతనిస్తామని చాలామంది మన దగ్గరికి వస్తారు, కానీ వారి ద్వారే మనకు అపాయం ఉంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇందిరాగాంధీ గారు చనిపోవడానికి గల కారణం ఎవరు? భద్రతను కల్పిస్తానని ఉన్న వ్యక్తే ఆమెను ఏం చేశాడు? చంపేశాడు. గాంధీ గారిని ఇలా చూస్తే ఏ భద్రత ఎవరు మనకివ్వలేరు. అలా భద్రత ఇవ్వగలిగిన వారు ఎవరంటే, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. చదువుదామా? కీర్తన గ్రంథము 56వ కీర్తన 3వ వచనము. కీర్తనలు 56వ కీర్తన. జాగ్రత్తగా వినండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించి ఉన్నాను. నేను నిన్ను
ఆశ్రయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమి కలుగు దినమునా? కానీ మనకు భయము సంభవిస్తే మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం, అధికారులను ఆశ్రయిస్తూ ఉంటాం, లోకములో ఉన్న గొప్ప గొప్ప వారిని మనం ఏం చేస్తూ ఉంటాము? ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ దావీదు భక్తుడు రాయుచున్న అద్భుతమైన మాట ఏంటంటే, నాకు భయము సమీపిస్తున్నప్పుడు నేను ఆశ్రయించేది నిన్నే తప్ప నేను ఎవరిని ఆశ్రయించను. రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు అంత ఖచ్చితంగా అంత గట్టిగా ఈ మాట మాట్లాడుతున్నాడంటే, దావీదు తన జీవితంలో ఒకటి నేర్చుకున్నాడు. ఏంటో తెలుసా? ఇన్ గాడ్ ఐ ట్రస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలోనే నేను నమ్మకమును ఉంచుతాను. ఎందుకంటే మనుషులు నా నమ్మకమును ఏం చేస్తారు? మోసం చేయొచ్చు. కానీ నేను నమ్మిన దేవుడు ఎప్పుడు కూడా నన్ను మోసము చేసేవాడు కాడు. సో ఇన్ గాడ్ ఐ ట్రస్ట్. దేవునిలోనే నా నమ్మకమును నేను ఉంచుతాను. ఈ కీర్తన రాయడానికి గల కారణం, తను భయాక్రాంతుడై భయపడుతూ ఏమి చేయాలో ఆలోచన తోచని సమయంలో తన ఆ బాధను, లేకపోతే ఆ యొక్క ఆందోళనను, లేకపోతే తన దుఃఖమును, తన బాధను ఎవరితో పంచుకుంటున్నాడు? దేవునితో పంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనమేం చేస్తాం? మన బాధను మనుషులతో పంచుకుంటుంటాం, మన బాధ బంధువులతో పంచుకుంటుంటాం. నువ్వెంత పంచుకుంటావో అంత ఎగతాళి స్థితిలోకి నీవు వెళ్ళిపోతావు. నేను పాస్టర్మ మా జీవితాల్లో మేము నేర్చుకున్నదే. ఎంతోమందిని నమ్మి ఎన్నో విషయాలు చెప్పినా వారు మాకు ఏం చేశారు తెలుసా? నమ్మక ద్రోహము చేశారు. అనుకున్నాం ఎవరికి చెప్పవలసిన పని లేదు. మనల్ని చూచుచున్న దేవుడు, మనల్ని కాచుచున్న దేవుడు, మనల్ని నిలబెడుతున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయనే గనుక ఏమి ఉన్నా ఆయనకే మనము చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు, దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మకముంచి ఉన్నాను. నేను భయపడను. దేవునికి స్తోత్రం. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? దేవుడు నీ పక్షమున ఉండగా ఎవడు నిన్ను ఏమీ చేయలేడు. చేయగలుగుతాడా? చెప్పండి. చేయలేరు. కారణం, నీ పక్షమున నిలబడిన వాని పేరేంటో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ఏ కార్యమునైనా చేస్తాడు. ఆయన దేన్ని చేయడానికైనా సిద్ధముగా ఉండే దేవుడు. అలా కార్యము జరగాలంటే సంగమా, నీవు దేవుని దగ్గర తప్ప వేరే వారి దగ్గర నీ విచారణ ఎప్పుడూ చేయకూడదు. దేవుడు నీ హృదయ రహస్యములను ఎరిగినవాడు. దేవుడు నీ హృదయ వాంఛలను, కోరికలను తీర్చువాడు. మానవుడు ఎప్పుడు తీర్చలేడు. మానవుడిచ్చు సంతోషం కొంత సమయమే, కొంతకాలమే, కొన్ని రోజులే. కానీ దేవుడిచ్చు సంతోషం నీవు తుది శ్వాస వదులు వరకు ఆయన నీకు నమ్మకమైన వాడిగా, సంతోషముగా ఉంటాడు. అందుకే ఆయనను బట్టి, ఆయన మాటను బట్టి నేనేం చేస్తున్నాను? ఆయనను కీర్తిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేం చేస్తున్నాను? స్వరం మీద చెప్పండి. అంటే ఈ సమయం ఏ సమయము? దేవుని వాక్యం వినే సమయం గనక వింటున్న మాటను బట్టి నువ్వేం చేయాలి?
నీ అద్భుతమైన మాటను బట్టి నీకు వందనాలయ్యా. మనిషి ఇవ్వని నెమ్మదిని నీ మాట నాకు ఇస్తుంది. మనిషి నన్ను గాయపరచవచ్చు, మనిషి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, కానీ ఆ గాయములు కట్టి నన్ను బాగు చేయగలిగిన వాడవు నీవు ఒక్కడివే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎంతమంది మనుషులను నమ్మి మోసపోయారు? చెప్పండి. అందరూ మోసపోయామండి. ఈనాడు పాస్టర్లను బట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, అధికారులను బట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, దైవికము అనే ముసుగులో కూడా ఉండి మోసపోయిన వారు ఉన్నారు. అందుకే బెటర్ నాట్ టు ట్రస్ట్ ఎనీ మ్యాన్, బెటర్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. దావీదు గారు అదే నేర్చుకున్నాడు. నా ఆందోళన నేను ఎవరికైనా చెప్పుకుంటే, నా దుఃఖము నేను ఎవరికైనా చెప్పుకుంటే, నా బాధ నేను ఎవరికైనా చెప్పుకుంటే, ఎవరు నా బాధను, దుఃఖమును, ఆందోళనను తీర్చలేరు. అది తీర్చగలిగిన వాడు ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కిడ్నీలో నొప్పి వస్తుందంటే ఏమైనా చేస్తాడా? చెప్పాలి. కిడ్నీ డాక్టర్ దగ్గరికి పోయి నా గుండెలో పోటు వస్తుందంటే ఏమైనా చేస్తాడా? చెప్పండి, చెప్పండి. అంటే పంటి డాక్టర్ దగ్గరికి పన్ను నొప్పి ఉంటేనే పోవాలి, కిడ్నీ చూచేవాడికి ఆ కిడ్నీ బాధ ఉన్నోడే పోవాలి, గుండెను చూస్తున్నవాడు గుండె నొప్పి ఉన్నోడే పోవాలి. అట్ట కాదండి, మీరు డాక్టర్ కదండి చూడండి అంటే ఏదన్నా పొరపాటున రాసిచ్చాడనుకో వికెట్ అవుట్. అవునా? ఈరోజు మన కర్నూలు పట్టణంలో ఒకప్పుడు జనరల్ హాస్పిటల్ తప్పించి ఏమీ లేదు. అవునా కాదా? ఇప్పుడు వీధికి 10 హాస్పిటళ్ళు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలో ఏ డాక్టర్ పేరు గుర్తుపెట్టుకోలే ఎవరికి తెలియదు. కానీ ఈరోజు గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? అన్ని ఎరిగిన డాక్టర్ మన దగ్గర ఉన్నాడు. ఆ డాక్టరే జీవము కలిగిన నజరేయుడైన యేసయ్యా. నువ్వు అటు ఇటు ఎక్కడికి తిరగవలసిన పని లేదు. అది శరీరాన్ని బాగుపరుస్తే ఈ డాక్టరు నీ ఆత్మను బాగుపరుస్తాడు. అందుకే దేవుని వాక్యము వినుట వలన నీకేం కలుగుతుందంట? ఆరోగ్యము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వైద్యులు ఇచ్చే మాత్రలు, కొంతమంది డాక్టర్లు మందులు ఇస్తే ఒక్కొక్కరికి పడక ఏమవుతాయి? రియాక్షన్ అవుతాయి. ఆ రియాక్షన్ వాంతుకులన్న అవ్వచ్చు, బేదులన్న అవ్వచ్చు, ఫిట్స్ అన్నా రావచ్చు, ఎన్నో విధాలుగా ఉంటాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినోడికి ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అర్థమవుతుందా? వాడు కన్నెగా ఆరోగ్యంగా బాగా ఉంటాడు. అదే దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. బాగుపరచమన్నారు. మోకరించండ్రా, మీ మీద చెయ్యేస్తానరా, నేను బాగుపరుస్తాననలేదు. ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆ గ్రామములో ఉన్న పెద్దలకు చూపించుకోండి అన్నారు. ఇంకా బాగు కూడా పడలే. కానీ వారు నమ్మి వెళుతుండగానే దేవుని వాక్యం చెప్తుంది, వారు బాగు చేయబడ్డారు, వారు స్వస్థత పరచబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బిలీవ్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును నమ్మాలి, దేవుని వాక్యమును అనుసరించాలి. చెప్తారా నా వైపు? నమ్మాలి, దేవుని వాక్యమును అనుసరించాలి, దేవుని వాక్యముతోనే చావాలి. క్రైస్తవుడికి ఉండవలసిన 3 లక్షణాలు ఏంటి? దేవుని వాక్యమును నమ్మాలి, దేవుని వాక్యమును అనుసరించాలి, దేవుని వాక్యముతోనే చావాలి. ఈ 3టిని మనం సంపాదించుకున్నాం అనుకో, ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. నేను నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు?
అందుకే భక్తుడు అన్నాడు, రూపింపబడుతున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా స్వరమెత్తాలి. ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. స్వరమెత్తండి. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా. ఏం చేయాలంట మనము? ఆయుష్కాలమంతా కృతజ్ఞత. మనం ఎటువంటి కృతజ్ఞతలు ఇస్తున్నాం? ఇల్లు కట్టుకుంటే ఒక కృతజ్ఞత, బట్టలు కొనుక్కుంటే ఒక కృతజ్ఞత, బంగారం కొనుక్కుంటే ఒక కృతజ్ఞత, లేకపోతే ఊహించనిది నీ జీవితంలో జరిగినప్పుడు ఒక ఇవి కాదు కృతజ్ఞత. అసలు నువ్వు బ్రతికున్నందుకే దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టే నేనున్నానయ్యా, నిన్ను బట్టే నేను బ్రతుకుతున్నానయ్యా, నిన్ను బట్టే నేను ఈ కాలములో కొనసాగగలుగుతున్నానయ్యా. నీవు లేకపోతే నా జీవితంలో ఏమీ లేదు. అందుకే అనుక్షణము నిన్నే ఎందుకు కొలవాలా? ఎందుకు కొలవాలా? అనుక్షణం బ్రతకడానికి ఊపిరిస్తున్నవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా టైంలో ఒకటి బాగా చక్కర్లు కొట్టింది వాట్సాప్లో. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట. వాడికి 3 రోజులు ఏం పెట్టారంట తెలుసా? ఆక్సిజన్ పెట్టారంట. బాగా అయ్యాడు. హాస్పిటల్ బిల్లు ఇచ్చింది. ఎంతో తెలుసా బిల్లు? 3.5 లక్షలు. ఎంత? 3.5 లక్షలు ఇచ్చిందంట. ఆ బిల్లు పట్టుకుని వాడు ఏడవడం మొదలు పెట్టాడంట. డాక్టర్ కంగారు పడి, ఏమి డబ్బులు ఎక్కువని ఏడుస్తున్నావా అని కంగారు పడితే, దానికోసం కాదండి ఏడ్చేది, కట్టడానికి నా దగ్గర డబ్బులున్నాయి, 3 రోజులకే నువ్వు ఇంతేస్తే నేను నా తల్లి గర్భమున పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు ఉచితంగా దేవుడిస్తున్న గాలిని పీలుస్తున్నానే, మరి ఆయనకు నేను ఎంత ఇవ్వగలను? అందుకే ఏమిచ్చినా ఆయన రుణమును తీర్చలేం. అందుకే అనుక్షణము ఆయనను ఏం చేయాలంట మనము? ప్రభా, బ్రతికాను నిన్ను బట్టే, కూర్చున్నాను నిన్ను బట్టే, తిన్నాను నిన్ను బట్టే. మా బైబిల్ కాలేజీలో సాయంకాలం పూట టీ ఇచ్చేవారు. నేను చదువుకుంది దేహరాదూన్లో. మనలాగా చిన్న చిన్న గ్లాసుల్లో తాగం అక్కడ. ఆ చలికి ఆ వాతావరణం తట్టుకోవాలంటే లట్టుడు వేసుకోవాలా. ఏంటి? ఇంత పెద్ద గ్లాసులో టీ. ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు టీ తీసుకుని ఇచ్చే 2 బిస్కెట్లు తీసుకుని వాడు రూములోకి వెళ్ళి వాడు టేబుల్ మీద పెట్టుకుని ప్రార్థన చేసేవాడు. దేని గురించి చెప్పండి? టీ గురించి ప్రార్థన. బిస్కెట్ గురించి అందరూ అనుకునేవారు ఈడెంత ఎర్రోడేంట్రా అని. కానీ వాడు కాదు వెర్రోడు. వాడిని చూచి ఎగతాళి చేశారు చూసావా, వాళ్ళు వెర్రోళ్ళు. వాడు ఏం చేస్తున్నాడు? నేను తాగగలుగుతున్నానంటే, తాగడానికి స్థితి నాకు ఇచ్చావంటే అది కేవలము నిన్ను బట్టే. తింటున్నానంటే తినడానికి ఆ శక్తిని ఇచ్చింది నువ్వే. మరి మనం ఎన్నిసార్లు దేవునికి
అలా స్తుతులను, కృతజ్ఞతాస్తుతులను అర్పించగలుగుతున్నాం. చూడండి, తల్లిలో అన్నం పెడితే ప్రార్థన గుర్తురాదు, ఏం గుర్తురాదు. చేయి కడుక్కున్నామో గుర్తురాదు, ఏం గుర్తుకు రాదు. తలలోకి వెళ్ళిపోవాలా, పిసికేయాలా, తినేయాలా, నాకేయాలా. మళ్ళీ బేదులు పట్టుకుంటే, అమ్మా దేవుడా ఈ బేదుల నుంచి నన్ను ఏం చేయాలా? ఇచ్చిన కూడు కోసం ప్రార్థన చేస్తే సొమ్మేమైనా పోద్దా? దేవుడు దాన్ని నీకు ఆరోగ్యంగా మార్చడా? మార్చగలుగుతాడు. అందుకే అనుక్షణము, అర్థమవుతుందా? మనమందరము కొంగ జపాలు చేస్తున్నాం. నేటి క్రైస్తవులారా వినండి, మీ బ్రతుకు, మీ జీవితాలు ఎలాగున్నాయి తెలుసా? కొంగ జపం. ఏంటి కొంగ జపం అంటే? చాలా రోజులు అయిందంట, ఎంత ఎతికిన చేపలు దొరుకుతలేదంట. దేనికి? ఈ కొంగకి. ఇది మాస్టర్ ప్లాన్ ఏమేసిందో తెలుసా? మిట్ట మధ్యాహ్నం ఒక బండ మీద ఒక కాళ్ళెత్తిలా నిలబడిందంట. కాళ్ళెత్తి నిలబడిందంట. ఈ లోపల ఒక చేప చూసిందంట. అదేం కొంగబాబా మమ్మల్ని చంపకుండా, వేటాడకుండా ఏంటి ఇలా జపం చేస్తుందని, కొంగబావా ఎందుకు ఇట్లా చేస్తున్నావంటే, మీ గురించే నా చింత అంతా నిందంట. మా గురించే ఏంటికి? నీళ్ళున్నాయి, మేము బతుకుతున్నాం, బాగానే ఉన్నామంటే, అప్పుడు తనిందంట, ఈ సంతోషం ఎక్కువ కాలము ఉండదు, రాబోయే కాలం ఎండాకాలం వస్తుంది, నీళ్ళని ఎండిపోతే గేట్లు ఎత్తరు, మీరందరూ కూడా చచ్చిపోతారని భయం పెట్టిందంట. ఎవరిలో? చేపలు. అవును కదా, ఇది నా గురించే ఆలోచిస్తుంది కదా అని చెప్పి ఏం చేశాడు? ఏం చేసింది ఆ చేప? మిగతా చేపల దగ్గర పోయి చెప్పిందంట. ఇప్పుడు ఎట్టెట్టో నువ్వే వార్త తెచ్చినావు కనుక, నువ్వే మా నాయకుడివి, నువ్వేం చెప్తే అది మేము వింటామనిందంట. మళ్ళీ ఈ చేప వచ్చి, కొంగబాబు మరి మా గురించి నువ్వు ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు, మా గురించి ఇంత ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు, మరి ఏం చేయమంటావంటే, ఏం చెప్పేది ఏముంది, నేను చెప్తే మీరు నమ్ముతారా ఏడుస్తారా అంటే, అలాగ అనొద్దు, మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎప్పుడు మాకు మేలే చేస్తావు, నువ్వు చెప్పంటే, ఏం లేదు నాకు తెలిసిన దగ్గట్లో ఇంకొక 24 గంటలు 365 రోజులు నీళ్ళు ఇంకిపోకుండా, నీళ్ళు ఎండిపోకుండా ఒక చెరువు తెలుసు, ఒకవేళ మీరు నమ్మితే నేను మిమ్మల్ని అందరిని అక్కడికి తీసుకెళ్తాననిందంట. ఈ చేప అట్టనా, నువ్వు చాలా మంచిదాని అని చెప్పి చేపలందరితో అటెన్షన్ అనిందంట. ఇంకా చేపలన్నీ వరుసగా ఉన్నాయి. ఏంటి? పోవాలి కదా, మరి పోవాలి కదా. ఈ లోపల కొంగ అనుకుంది, నేను చేసిన జపం బాగానే పనిచేసిందని. ఇప్పుడు ఈ లీడర్ చేప ఏం చేస్తుందంటే, మీరు అందరు పోండి, నేను ఆఖరణ వస్తానని చెప్పి ఒక్కో దాన్ని పంపిస్తుంది. ఈ కొంగ ఏం చేస్తుందో తెలుసా? చేపను పట్టుకుని, ఏమే చిక్కమంటే చిక్కవా, ఎంత ప్రయాసపడినా దొరకకుండా ఇప్పుడు ఏం చేస్తారో చూస్తానని. ఇంకా చేప అంతకంటే ఎక్కువ చూడలేదు కదా, చెరువులో ఉన్న చేప చూడగలుగుతుందా? చూడలేదు కదా. అంత దూరాన్ని తీసుకెళ్ళి వేడి బండ మీద వేసి పొడిచి చంపేసి తినేస్తుంది. చెరువులో ఉన్న చేపలు ఏమనుకుంటున్నాయి, అమ్మయ్య కొంగబాబు ఎంత మంచోడో, మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నాడు? కొత్త కోనేట్లో వేస్తున్నాడు, కొత్త చెరువులో. ఇక్కడ చెరువు కాదు, గిరువు కాదు, ఇలా ప్రాణాలే. చెప్పండి. ఈరోజు ఇలా కొంగ జపాలు చేసే పాస్టర్లు చాలామంది ఉన్నారు, జాగ్రత్త. ఇలా కొంగ జపం చేసే విశ్వాసులు చాలామంది ఉన్నారు, జాగ్రత్త. వారి మాటలు విన్నావా? నీవు దేనికి దగ్గర అవుతున్నాడో తెలుసా? మరణానికి దగ్గర అవుతుంది. దేవుడే అంటున్నాడు, నా పేరట అనేక మంది మీ వద్దకు వస్తారు అని ఒక మాట చెప్తా. విశ్వాసము కలిగి వచ్చిన నీకు పాస్టర్ ఏమి నింపాలా? ఇంకా విశ్వాసాన్ని. చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచునుగాక, భయపడద్దు, నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడని చెప్పండి. కానీ నాటి పాస్టర్లు ఎట్ట తయారయ్యారు తెలుసా? ఇట్లా జరుగుతుందే, నాకు మొన్న అట్టే జరిగిండే. ఆడికి పోతే కక్కుతారు, ఆడికి పోతే ఇంకటి దేవుని పక్షాన నిలబడి లాభం ఏమన్నా ఉందా? చెప్పండి. ఆడికి పోయి కక్కించుకోవడం అవసరమా? ఆడికి పోయి తాడు కట్టించుకోవడము అవసరం? పాస్టర్లు చెప్తున్నారు ఇలాగా,
నేను కూడా మొన్న ఏం చేశాను, ఇలాగే కక్కించుకున్నా. ఇంకటి పాస్టర్గా అన్ఫిట్, అవునా కాదా? సేవకుడు ఏం చేయాలా? విశ్వాసాన్ని బలపరచాలి, విశ్వాసాన్ని నింపాలి. నువ్వు ఏ స్థితితో దేవుడి దగ్గరికి వచ్చినా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు నమ్మకం మాత్రము ఉంచు అని చెప్పడం పోయి ఈనాటి పాస్టర్లు ఏం చెప్తున్నారు? నాకు ఇట్టనే జరిగిండే, నా భార్యకి ఇట్టనే జరిగిండే, నా పిల్లలకి ఇట్టనే ఆడికి పో, కక్కించుకోపో, ఆడికి పో, అది కట్టుకోపో, ఈడికి పోయి అలాంటప్పుడు ఎవడు పట్టుకోమన్నాడు రా నిన్ను? బైబిల్ చేతకానోడా. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్నును బట్టియే కదా అన్యజనులలో నా నామము దూషించబడుతుంది. నువ్వు అనుకోవచ్చు నన్ను బట్టి కార్యం జరుగుతుంది. నన్ను బట్టి కాదు, నిన్ను బట్టి కాదు, మనము స్మరిస్తున్న జీవము కలిగిన దేవుని నామమును బట్టే అక్కడ కార్యము జరుగుతుంది. బలహీనుడిగా నేను ప్రార్థన చేసినా, బలహీనురాలుగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా, దేవుని నామాన్ని నువ్వు కోరావు కనుక దేవుడు తనకు మహిమ తెచ్చుకోవడానికి అక్కడ కార్యమును చేస్తున్నాడు. అంతేగాని నేను పెద్ద బడాయి కాదు, నువ్వు పెద్ద బడాయి ఏమి, మనమంతా ఖాళీ డబ్బాలం. యేసు ప్రభు అంతటి వారే అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది. ఇట్ ఈస్ నాట్ ఐ, నీ విశ్వాసం. అందుకే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఆవగింజంత విశ్వాసము నీకుంటే చాలు, ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమన్నా కూడా. చెప్పండి. ఇప్పుడు సార్ ఇట్లా చెప్పాడని రేపు పొద్దున్నే జగన్నాథ్ గట్టిగాడికి పోయి ఫో 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 అన్నది నువ్వే పోతావు. అర్థమవుతుందా? 3.5 సంవత్సరాలు శిష్యులతో యాగలేకపోయాడు దేవుడు. ఏసీ అద్భుతాలు చేస్తుంటే మేము చేయలేమేంటి అన్నారు. దేవుడు అందుకే పరీక్షించి పోయిరా పండురా దయ్యాన్ని పోగొట్టండి అంటే ఆడా. మళ్ళీ వాడే వచ్చి ఎవరిని పంపినావు నాయన నువ్వు, వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా పోతుంది వస్తుంది. మాకు ఇట్లాంటి ప్రార్థన వద్దు, ఇలాంటి ప్రార్థన కావాలి. దేవుడు గద్దింపగా అక్కడి నుంచి ఏమైపోయాయి, అన్నీ పోయాయి. వీళ్ళు అడుగుతున్నారంట సీక్రెట్గా, అందరి ముందు అడిగితే సిగ్గుపోతుంది కదా. వలీవల కొండకి యేసుప్రభు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళగానే పోయి, నాయన నువ్వు పోగొట్టగలిగితివి, మేమెందుకు పోగొట్టుకోలేకపోయినాం, మేమెందుకు దాన్ని తొలగించలేకపోయామంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు. నేను అందుకంట నమ్మే దమ్ము నీకుంటే చేసే సత్తా నా దేవుని దగ్గర ఉంది. ఆ దమ్ముతోరా, అదేంటో అనుభవించి ఇక్కడి నుంచి పో. వాళ్ళు చెప్పినారు సార్ ఊరికే వచ్చి చూసిపోదామని వస్తే ఇదేం తిరణాలు కాదు, ఇదేం జాతర కాదు. అందుకే ఉంటే ఖచ్చితమైన భక్తి చేయడానికి నిలబడు, లేదా నీకు దండం పెడతా లోకంలో కలిసిపో. నీ భక్తి ద్వారా ఒరిగేదేమీ లేదు. దేవుని వాక్యం చెప్తుంది, సద్భక్తితో జీవించుగోరు వానికి శ్రమ. ఏంటి, ఏ విశ్వాసైన బాధతో కష్టముతో దాసుని దగ్గరికి వస్తే పాస్టర్ గారు ఏం చేయాలా? భయపడద్దు, ఇటువంటి కష్టాలు ఎన్నో నా జీవితాల్లో ఉన్నాయి. నేను అదే చెప్తా. అనుభవాలు లేకుండా ఏ వ్యక్తికి ఏమీ మనము చెప్పలేం. నాది చిన్న వయసే, కానీ అనేక అనుభవాలను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎందుకు పెడతాడు ఈ శ్రమ, ఎందుకు పెడతాడు ఈ కష్టాలు, ఎందుకు పెడతాడు ఇబ్బందులు అంటే, రేపు నీ దగ్గరికి ఎవడొచ్చినా వాడిని నువ్వు ధైర్యపరచాలంటే ఆ శ్రమ గుండా కష్టము గుండా నీవు వెళ్ళాలి. వెళ్తే దాని నొప్పేంటో నీకు చెప్పండి, దాని నొప్పేంటో నీకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేయగలుగుతాం? భారము కలిగి, నాయనా ఎంత నరకమో నాకు తెలుసు కదా నాయనా, నీ బిడ్డ నిన్ను కోరొచ్చాడు నాయనా, నువ్వు బాగుపరచు అని మనసారా హృదయము తెరిచి దేవునికి ప్రార్థన చేయడానికి అవకాశము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నొప్పి నాకు కలగలేదనుకో, ఆ బాధలో నేను పోలేదనుకో, ఆ దుఃఖము నాకు కలగలేదనుకో, ఏమని బాధ? ప్రభా దర్శించిన ఆయన, ఏదో బాధ అంట, ఆ బాధను తీసేయి, ఏదో నొప్పి అంట, ఆ నొప్పిని తీసేయి. ఈ ప్రార్థన ఎలాగుంది, ఇందాక చేసిన ప్రార్థన ఎలాగుంది? అందుకే క్రైస్తవుడా ప్రతిదాన్ని అనుభవించు, కష్టమును అనుభవించు, సుఖమును అనుభవించు. ఉన్నా ఒకలాగే ఉండు, లేకపోయినా
ఒకలాగే ఉండు. హల్లెలూయా. మనం ఉంటే దేవుడిని మర్చిపోతాం కదా, లేకపోతే దేవుడు ఏం చేశాడు అని అంటాం. మరలా అటుపోయినా కష్టమే, ఇటుపోయినా కష్టమే. కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానాలు ఏంటో తెలుసా? నా దగ్గరికి వచ్చావు, నీకు దిశని ఇస్తున్నాను. రెండోది స్పష్టత ఇస్తున్నాను. రెండోది నీకు శాంతిని ఇస్తున్నా. మూడోది ఈ ప్రపంచములో ఎవ్వరు ఇవ్వని భద్రతను నేను నీకు ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. మనం భయపడాలంట. దేనికో తెలుసా? కష్టాలకి, శ్రమలకు, నిందలకు, అప్పులకు, బాధలకు కాదు. దేనికి భయపడాలంట తెలుసా? చూద్దాం. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. త్వరగా. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. మరి ఏమీను చేయలేని వారి కొరకు భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. నరకములో పడద్రోయ శక్తి గల వానికి మీరు భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అర్థమైంది ఈ మాట? ఎంతమందికి అర్థమైంది? శరీరాన్ని మాత్రమే చంపేవాడిని భయపడొద్దు. ఆత్మను ఎక్కడికి? నరకానికి పంపించే వాని గురించి నువ్వు భయపడాలి. ఈరోజు సాతాను చేస్తున్న పనేంటి? ఆ నరకానికి వారసులుగా నన్ను చేయాలని పరితపిస్తుంది. దానిలో నువ్వు పడ్డావా? పోయిన వారం చెప్పాను కదా, జారడము చాలా సులభం, కానీ ఎక్కడము చాలా కష్టము. ఈ వాక్యం విన్న మేము మమ్మల్ని సరి చేసుకుని నీతోనే మా జీవితాలను గడుపుకోగలిగిన కృప, నీతోనే మా జీవితాలు కట్టుకోగలిగిన కృప దయచేయండి. నువ్విచ్చే భద్రతలో మేము కొనసాగి ప్రభా, ఏ విధముగా నీవు సిలువలో పలికిన 7వ మాటను జ్ఞాపకం చేసుకున్నావు. తండ్రి, ఇదిగో నీ చేతికి నా ప్రాణమును అర్పిస్తున్నా. అలా నువ్వు ఇచ్చిన ఈ ఆత్మను మరలా తిరిగి నీకు ఇచ్చే శక్తిని మాకు దయచేయమని విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి గొప్ప ఫలభరితంగా ఈ మాటలుండే కృప దయచేయమని, వారి గాయములను కట్టివేయండి, వారి గాయములను మాన్పండి, నీ కృపలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దావీదు వలెనే